అందరికీ నమస్కారం. దాదాపు కర్ణాలు మున్సిపల్ ఎన్టీ రామారావు టైంలో తీసేసినప్పుడు చాలా మంది కర్ణాలు, చాలా మంది మున్సిపల్ పార్టీలు మారినాం. నేను పార్టీ అని చెప్పినప్పుడు చాలా మంది చెప్తారు. నేను ఒక 2 సంవత్సరాలు బయటకు వెళ్ళి వచ్చా, అది చేరుతాను. నేను కాదన్నా అవునన్నా అబద్ధాలతో నా నైజంలో లేదు. గన్నవరం ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పా. ఇది అప్రస్తుతంగా ఇక్కడ మున్సిపల్ గురించి మాట్లాడాల్సిన అవసరం. మున్సిపల్ గారికి నేను 83 నుంచి ఎన్టీ రామారావు గారితో పనిచేశానని నాకు చెప్తే, ఆ రోజు వైసీపీలో ఉన్నప్పుడు ఇంటింటికి పాదయాత్ర చేసినప్పుడు వెళ్దాం వద్దని ఆ రోజు వైసీపీ కన్నా సుదర్శన్ని వాళ్ళని అడిగాను. అడిగితే అదే ఉండదండి, ఆయన బాగానే ఉంటారు వెళ్దాం. సరే ఆయన ఎలా ఉంటాడు అని నాకు హెట్ అయితే నాకు పంపలేదు. అంటే ఊళ్ళో కొత్త నియోజకవర్గం కొత్త, ఊళ్ళు కొత్త, మనుషులు కొత్త, కనీసం ఎయిర్పోర్ట్ తప్ప నాకు మనిషి తెలియదని చాలాసార్లు చెప్పి, ఆ పరిస్థితుల్లో ఆ రోజున వైసీపీలో ఉన్న ఆంజనేయులు, నేను బ్యాంక్ ఇచ్చిన ఆంజనేయులు గారు కానీ అలాగే ఇప్పుడు సుదర్శన్ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో చేయగలరు నాతో పాటు. వాళ్ళందరూ వెళ్దామంటే ఆ చదువు చివరికి ముందే వచ్చి నన్ను ఇంట్లో తీసుకెళ్ళాను. నేను ఇంటింటికి వెళ్ళి ఈ వైసీపీ వెళ్ళాం గొడవ బయట మీరు ఆడేట్లో చెప్తున్నాను. మనం పెద్ద ఏదో చదువుతున్నదో మాట్లాడుతూ మర్యాద కాదు బయటకు వచ్చి చెప్తాను. నేను అయినా చెప్పడం ఆగట్లేదు. దాదాపు ఒక 45-50 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను పార్టీకే పనిచేస్తా, కానీ నువ్వు అక్కడెక్కడి నుంచి అక్కడికి ఎందుకు వచ్చావు బాబు ఏదో ఆయన చెప్పవలసిందో ఆయన చెప్పాడు అయింది. కానీ నేను ఏ రోజున ఆయన రాజకీయ వ్యతిరేకంగా నేను చూడలా. నేను లంగా రాజకీయాలు చేయను, రాత్రి పూట రాజకీయాలు నిలపడం, ఒకరితో ఒకరికి మాట్లాడడం. తర్వాత కాలంలో కూడా అదే మున్సిపల్ గారిని తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన వచ్చి కలిసారు. ఆయన ఎప్పుడు వచ్చి కలిసిన దాదాపు 5 సార్లు కలిసాడు అనుకుంటున్నా. నేను ఉన్నదే మారుతా, ఎవరో మెప్పు కోసం మారుతా, నా హిస్టరీలో ఉండదు. ఆయన ఎప్పుడు వచ్చిన కేజీ జీడిపప్పు పాకం తెచ్చి ఫస్ట్ 2-3 బాగానే ఉన్నాయి కనుక ఆయనకి సంబంధాలు. తర్వాత 4వ సారి వచ్చినప్పుడు ఇదే గ్రామంలో ఏదో ఫ్యాక్టరీ పెట్టుకుంటే వాళ్ళు తెలుగుదేశం అయితే అది ఆత్మను మున్సిపల్ గారు కొడితే మున్సిపల్ గారు చేయలేని వాళ్ళు నాకు పనిచేశారు. అందుకు నేను ఇండస్ట్రీ మంచి అనుకుంటున్నా. మీకు చెప్పాలంటే సుస్పష్టంగా కూడా చెప్పగలను. ఇదే నియోజకవర్గంలో పెద్ద ఇండస్ట్రీస్ గా మాట్లాడే అతను భూమిని ఆక్రమించి ఇండస్ట్రీ పెట్టాడు. దాన్ని కేవలం ఇండస్ట్రీ వదిలేక నేలమట్టం చేసేవాడిని. దయచేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పినందుకు దయచేసి మన్నించండి. మీరు పనిచేశారు నాకు 50 నుంచి తెలుగుదేశం అని చెప్పి నా మొదలు ఎన్టీ రామారావుతో మీరు ఫోటో చూపించి ఇన్ని చేసిన మీకు నేను చెప్పాల్సిన ఏజ్ నాకు లేదు. కానీ ఆయన అలిగాడు. సో మనుషుల లక్షణం నేనైనా వదులుతాను. నేనేదో మా బాబాయ్ మా మామయ్య పర్యటిస్తే చేయకూడదు. అలిగి ఆయన ముఖ్యమంత్రి కలిసాడు. ముఖ్యమంత్రి గారిని కలిసినా అవలేదని చెప్పి మళ్ళీ ఒకసారి నా గురించి మున్సిపల్ గారు పెంచేసి వదిలేది మీరు బంధువులే. కానీ నేను ఎటు మాట్లాడాలన్నా ఎదురు పార్టీకి పనిచేయండి. నేను ఒక పార్టీ ఒక పార్టీకి పనిచేయడం లేదు. నేను హనుమాన్ జంక్షన్ ఆంజనేయ గుళ్ళు కొట్టేస్తే బహిరంగ చర్చకైనా దేనికైనా సరే మనం అలాంటి పరిస్థితి వచ్చినట్టు ఆయన అర్థం చేసుకోలేకపోయాడు మున్సిపల్ గారు. కానీ ఇదంతా ఏమని చెప్తారంటే ఆయన గురించి వ్యక్తి గురించి మీకు తెలియాలని చెప్పి తర్వాత ఆయన 91 రోజులు రాజకీయం చేస్తా ఉన్నారు. చనిపోయిన తర్వాత మాట్లాడటం ధర్మం కాదు. కానీ మనం హైందవ ధర్మంలో ఎవరు చనిపోయినా మోక్షం అవుతున్నారో ఏదో ఉన్న సినారియో నమ్ముతా మద్దతుగా ఉన్న విషయం ఏదో మళ్ళీనే ఎవరైనా మతాచారాలు ప్రకారం బతికే పరిస్థితి. కానీ ఏ మున్సిపల్ 91 రోజు చేసుకుంటే నాకు ఫోన్ చేసి బాబు నేను వస్తానే సార్ మీరు రాకలేదని చెప్పాను. కాదు కదా మర్యాద. ఈ నియోజకవర్గంలో సిఈ గారు ఉంటారు, నాకు గోడపల్లి రమేష్ గారి తండ్రి సీతారామస్వామి. ఆయన నేను ఎమ్మెల్యే కొత్తలో నన్ను ఈ నియోజకవర్గం నుంచి వచ్చే కలిసి వాళ్ళు అత్యధిక వయసు ఆయన సిఈ గారు. సార్ మీరేంద్ర నా పరిచయం ఆయనకి అంత ముందు నుంచి. ఆయన ఉంగునూరు మండలంలో పార్టీ అయితే ఎలా ఉన్నాయంటే ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు. ఆయన ఉంగునూరు మండలంలో వచ్చి ఈ ఊరు బాల ఆ ఊరు బాల అని చెప్పి ప్రచారంలో వేమకొండ గ్రామం వచ్చాడు. ఆయన మున్సిపల్ ఆయనే పెద్ద 90-90 మంది ఉంటాయి. ఆయన సీఈగా పనిచేసాడు. 300 మంది ఇంజనీర్లు డబ్బులు ఇచ్చారు. డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆయన ఇంటికి వస్తే చెప్పి నేనే వచ్చాడు అని నడవలేడు, ఎక్కలేదు. నేను వచ్చాను కదా సార్ మీరు ఎందుకు వచ్చారంటే నువ్వు ఎమ్మెల్యే వయసులో చెప్పవచ్చు, నేను సీఈగా పనిచేసుకోవచ్చు, నీ పవర్కి అదే పవర్ అంటే నీ చేరి గౌరవం వాళ్ళని వచ్చానని చెప్పాను. అలా మున్సిపల్ చెప్పాను. మున్సిపల్కి ఆ పని చేయలేదనే కోపం నా మీద భయంకరంగా ఉంది. ఆ ఇండస్ట్రీ పట్టించుకోలేదు. కానీ జాతీయ సంబంధం గొడవలు ఎవరైనా చచ్చిపోవటమే. ఈయన బ్రహ్మాజీ గారికి రాలేదు కానీ అక్కడికి రోడ్డు ఓపెనింగ్ వెళ్తే మున్సిపల్ గారి ఎదురుగా ఈయన అభిప్రాయ భేదాలు ఎంత సహజం. ఏ పార్టీలో ఉన్నా పార్టీలో గొడవలు ఆడుకోవచ్చు, కొట్లాడుకోవచ్చు.
ఒక ఇంట్లో అన్నదమ్ములకే సరిగ్గా పడవు. కానీ ఇదే వంశం గారు మనం డిబేట్ అవుతాను. 90 సంవత్సరాల వయసు పుట్టినరోజు పెట్టినప్పుడు మనకు చెప్పాడు ఆయన, బాబు ఒకళ్ళు చెబుతున్నారు, నిన్ను ముఖ్యమంత్రిని దొరుకుతున్నాను, అపాయింట్మెంట్ ఏమైనా కావాలంటే అక్కడ నాకు తెలిసిన ఉన్నాడు అసిస్టెంట్ అని చెప్పాడు. నాకు గుర్తు లేదు కానీ ఎవరైనా చూసుకో ఆయన అపాయింట్మెంట్. సరే ఏంటంటే ఏం లేదు, నా దగ్గర కొంచెం లిస్ట్ అయిపోన్నారు, ముందు ఎమ్మెల్యేని తర్వాత ఏం చెప్పాను అంటే అభిప్రాయ భేదాలు ఉన్నా పార్టీ సుప్రీం. అది మన్సూర్ గారికి మనం నివాళులు నిజంగా అర్పించాల్సిన అవసరం. తెలుగుదేశం పార్టీ అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసినప్పుడు అయినా వెళ్ళి అడిగితే మర్యాదగా మాట్లాడి, అది మర్యాద అనేది మనుషులు, అంతే తప్ప డ్రామాలు వేయటం లేదా పేరు నాని ఇలాంటి మాట్లాడటం ఇలాంటి పిచ్చి మొదలు అవడం. ఇది మా పేరు నాని అనేవాడు గురువాడు నాని అనేవాడు ఇద్దరు మంత్రులు కలగబెట్టి ఈ జిల్లాకి చేసి నేను లేకపోవాళ్ళు పైపెచ్చు ఆడు రాజకీయం చేస్తాం అని చెప్తారు. నా నియోజకవర్గంలో కంపెనీల గురించి ఆడు మాట్లాడతారు. 5 ఏళ్ళు అసలు ఏం చేస్తే ఉన్నారటువంటి చీకటి రాజకీయాలు నెరపను. రాజకీయం చేయాల్సిన రోజు వస్తే రాజకీయం ఏది చేస్తే అదే కరెక్ట్. నాకు ముందరంగా బంగారు ఉండవని నాకే తప్ప 2 సంవత్సరాలు చాలా ఎక్కువ వెయిట్ చేసేది. నేను అసలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దోషి రాజన్న కాదు ఎలా అయినా కుదరని చెప్పి మీడియా సాక్షి రాసుకోండి, వెళ్ళి చెక్ చూసుకోండి. జగన్మోహన్ గారు మున్సిపల్ గారికి కలిశారా, మున్సిపల్ గారు ఇప్పుడు నీళ్ళు కలిశాడా, అది నిబద్ధతతో కూడిన రాజకీయం. నాకు పని చేయకపోయినా మున్సిపల్ గారిని వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మాట్లాడుతుంటే, నాకు మొన్న ముక్కాంలో సురేంద్ర గారు ఆప్తులు ఆయన కూడా చనిపోయారు, ఆయన నాకు పని చేయను అన్నాడు. తర్వాత అదే మనిషి ఎన్నికల ముందు నాకు ఫోన్ చేసి బాబు నువ్వు చందాలు తీసుకోని చెప్పారని చెప్పి నాకు డబ్బులు ఇచ్చాడు. ఈయన ఒకే ఒక ఇండస్ట్రీస్ ఈ నియోజకవర్గంలో ఎవరన్నా ఉంటే పార్టీలో ఉంటారు. ఒక ఎన్జీ ఫీడ్స్ అయినా అలాగే 2 ఆయన నేను ఏది తేట తెల్లం చేస్తా, అలాగే వాళ్ళు ఆయన కూడా బయటపడి పనిచేసినాడు పార్టీ. కానీ బయట పడం మేము బయటకు ఉన్నప్పుడు కాదు అని మున్సిపల్ గారు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఏ పార్టీలో పనిచేస్తాను నిబద్ధతతో పనిచేయాలి, అంతే తప్ప ఒకరితో సంబంధ బాంధవ్యాలు నిలుపుతా రాజకీయం చేస్తే ఇంటి పరిస్థితిగా కుదరనివ్వను. మున్సిపల్ గారి సంస్కరణ సభలో చెబుతా, మున్సిపల్ గారు ఆఖరి తరం మున్సిపల్ ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ ఏజ్లో మున్సిపల్ పెట్టుకున్నాడు ఎక్కువ. కానీ ఆయన 90వ పుట్టినరోజు పిలిచినా ఆ రోజు జరిగిన రాజకీయం నాకు తెలిసినా నేను వస్తా మున్సిపల్ గారు అని చెబితే కాదని చంద్రబాబు నాయుడు గారు ఆ ఆత్కూరు కంబడి రామ్మోహన్ గారు పెదవటిపల్లి వస్తే, దేవునిపల్లి శ్రీని గారు ఆయన వస్తే ఎందుకు మున్సిపల్ గారు వస్తానని చెప్పే కదా అంటే కాదని వచ్చి పిలవటం మర్యాదని చెప్పిన మహానుభావుడుగా. అంతిమంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే విభేదాలు, పరస్పర అభిప్రాయ భేదాలు, విరుద్ధ అభిప్రాయాలు అతి సహజం, రాజకీయాల్లో ఎక్కువనే సహజం. కానీ నిబద్ధతతో పార్టీకి పనిచేయడం అంటే ఈయన పని అవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారిని నేను కలిసి నన్ను కలిసినా నేను చేయలేను సార్ అని చెప్తే ఆయన కోపం వచ్చింది. అది న్యాచురల్ కోపం రాదు. కానీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆయన ఎప్పుడు పాల్పడదు. అట్లాంటి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్న బాపుకోట మండల పార్టీ నాయకులు అందరినీ, గ్రామ పార్టీ నాయకులు అందరినీ కోరుతూ అన్ని చూస్తా ఉపేక్షిస్తాను మాత్రం దయచేసి అనుకోవద్దు. నేను డబ్బులు తీసుకుని దంతాలు చేసే రాజకీయ నాయకుల్లాగా కుదరదు. పేరు నాని గురువాడాన్ని సూటిగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేసిన మీ ఇద్దరు నాయన, మీ ఇద్దరు మూలనే ఇక్కడ చైర్మన్లు మారలేదు, ఎవరో మారకుండా రాజకీయం చేసిన కుమారుని స్థితిలో 5 పెట్లు 7 పెట్లు అంటే కనుక్కున్నాడు లేదా నాకైతే తెలియదు. ఎవరికైనా ముందు ప్రశ్న పెట్టి వచ్చిన పల్లి మారుతూ ఈలో ప్రజలు కనిపించాలి. అసలు ఎన్ని పెట్లు తెలుసుకుంటే సరిపోతుంది. ఈ పెట్లు కూడా మన దగ్గర ఉండదు. నేను పార్టీ దగ్గర డబ్బులు తీసుకుని పోటీ చేయలేము ఎన్నికల్లో కూడా. అలాగే నువ్వు మీ ఇద్దరు మంత్రులు జిల్లాకి ఏం చేశారని అడుగుతున్నావు అంటే వేరే పార్టీలో గెలిచిన 5 సంవత్సరాల పాటు కంటిన్యూ చేశాను రాజకీయం ఒక రాజకీయం అని అడుగుతున్నాం. అందుకు కదా సక్కర అయిపోయిందని అడుగుతున్నాం. మళ్ళీ మీరు నా మీద మాట్లాడటం, నా నియోజకవర్గంలో దేని గురించి నేను మాట్లాడు, నా నియోజకవర్గంలో నా కొనసాగిలో ఉండాల్సిందే. నా ముందరగా బంగాళాలో 2 సంవత్సరాలు ఏం చేసే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షిస్తూ రాజకీయం చేస్తా. పేరు నాని గారు రాజకీయం డైరెక్ట్ చేద్దాం కదా, చేద్దాం, నేను వస్తా బంగారు, నువ్వు గన్నవరం రా. నువ్వు గన్నవరం ఏం చేసావు చెప్పు. నేను 2 సంవత్సరాలు ఏం చేశాను, నేను నీకు ఎవరు నాకు సన్నిహితంగా ఈ మధ్య పంపిణీ చేశాను 40,000 తరపతి అనుకుంటాను. నేను గన్నవరం అభివృద్ధి చేశాను, మచిలీపట్నం అభివృద్ధి చేసావు, చర్చకైనా సిద్ధం, ఎలాంటి చర్చకైనా నేను సిద్ధంగానే ఉన్నా. కానీ 5 సంవత్సరాలకి అంతకాగి జగన్మోహన్ రెడ్డి పార్టీని, జగన్మోహన్ రెడ్డి అధికారులని 11 సీట్లు పరిమితం చేయడంలో మీ పాత్ర లేదా అంటున్నా. ఈ కృష్ణా జిల్లాలో రాజకీయాలు బలివుడు అయ్యేదని అడుగుతున్నా. ఈ కృష్ణా జిల్లా రాజకీయాల్ని ఎందుకు బలివుడు చేశారని అడుగుతున్నాం. మీకు బుద్ధి సహనం ఏ మాత్రం ఇంగితంగా ఉన్నా
మే 22 పదవి ఇస్తే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు కంటిన్యూ చేస్తావు? జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సూటిగా సుస్పష్టంగా అడుగుతున్నా. నీకు నాకన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు నాకన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి నీ కోసం ఫైట్ చేసినాడు. ఈ జిల్లాలో ఎవరు లేడు లేడు లేడు. జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. రాజకీయ విలాగా నువ్వు చేసేదని అడుగుతున్నా. రాబోయే కాలంలో నేను కూడా రాజకీయంగానే చేస్తా. మంచితనం లేదు, మంచితనం చేతకాంతనంగా తీసుకున్నప్పుడు రాజకీయం ఓసరవేదిగా మారినప్పుడు రాజకీయం చేయడం మొదలెడితే రాజకీయం అరాజకీయం అవుతుంది. కానీ గన్నవరం ప్రజల అభివృద్ధి కోసం 38 కోట్ల రూపాయలు నేను కేటాయిస్తే ఎవరుంది? ఎవరి పత్రం లేదు దీనిలో. నో డౌట్ అబౌట్ ఇట్. నేను 2 సార్లు అసెంబ్లీలో మాట్లాడా, ముఖ్యమంత్రి గారితో దెబ్బలాడా, ఎట్టి పరిస్థితిలో ఇమ్మని అడిగా. 7 ఎమ్మెల్యేల సాక్ష్యం మండలి బుద్ధప్రసాద్ దగ్గర నుంచి, బుద్ధప్రసాద్ గారు గాని, కడమ కాగిత కృష్ణప్రసాద్ గాని, వర్ల కుమార్ రాజా గాని, రాము గాని, మోడే ప్రసాద్ గారు గాని, అందరూ ఉన్నప్పుడే జిల్లా రివ్యూ మీటింగ్ లో మీరు ఇవ్వాల్సిందే సార్ అంటే ఆయన కాదు నా నిధులు ఏముందంటే 3-4 చేస్తానంటే 7 అడిగి సీఎం మనకి కానీ రావరపడి వంతెన అడిగి 2 ఇమ్మంటే 1 అన్నాడు. అమ్మకేంటే 2 అడిగితే 1 అన్నా లేదా అన్నాడు. 1 కూడా ఇంక మనవాడంటే 2 రావరపడికి ఇచ్చారు. 7 ఎమ్మెల్యేలు సాక్ష్యం దీనికి. అంతే తప్ప అట్ట కాకుండా వేరే రాజకీయాలకి చరమగీతం పాడాల్సిన అవసరం గన్నవరం నియోజకవర్గంలో ఉంది. నేను ఫైట్ చేశా, నేను యుద్ధం చేశా. మీరు ముద్దులు పెడతానే కుదరదు. యుద్ధం చేసినప్పుడు సైనికుడుగా ఉన్నాడే పార్టీ, సైనికుడుగా లేనాడు పార్టీ కాదు. నేనంటే చెప్తున్నా. టేక్ మై వర్డ్, దిస్ ఈస్ ఫైనల్. యాదగిరి రోజు చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. మంచి ధరని చాటుగా తీసుకోవద్దు. 38 కోట్లు నేను కేటాయిస్తే ఎవడో మాట్లాడింది, ఎవరు చెప్పారు తెచ్చామని, ఎవడు ప్రపోజ్ చేశాడు, ఎవడో చేయలా. నేను సూపర్ 6 నేను రాశా. గన్నవరం నియోజకవర్గానికి సూపర్ 6 కావాలని నేనే సూపర్ 6 ప్రిపేర్ చేసి నేను రైతులకు చెప్పని ఊరు కూడా చెప్పా, ఉంగుడూరులో చెప్పా. ఆ మహిళా సోదరి చనిపోయింది. ఆవిడ ఫైట్ ఆమె ఏం పడితే మేడం రమ్మగారు యాక్షన్ కాలేజ్ చేస్తాను రమాదేవి గారు అలా ఫైట్ చేసినాడు. కోరుకోవాలి ఇక్కడ సాంసరాలు ఫైట్ రమ్మా రమ్య పేరేంటి సురేష్ సాంసరావు వీడియో చేశాడు. ప్రసాదం కూడా ఒక లేడీ వీడియో చేస్తుంది. వీళ్ళు టైగర్స్ అంటే వాళ్ళు మనం కాదు, మనం వ్యతిరేకిస్తలేక ప్రతి ఒక్క అట్టకి నేను ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను. పిల్లలు పెరగడానికి వెళ్ళని చెప్పారు. రాజకీయంగా చేయాలి. ఇదంతా మున్సిపల్ గారి సంస్కరణ సభలో ఎందుకు చెప్తున్నానంటే మున్సిపల్ గారు 83 నుంచి మున్సిపల్గిరి ఎత్తేసిన పార్టీలో ఉన్నాడు. ఆయన పార్టీ అని చెప్పడానికి అది నిదర్శనం. కానీ అవసరం ఉన్నప్పుడు మీరు 2 ఏళ్ళు బయటికి వెళ్ళి ఎక్కడ ఉన్నట్టు మా ముందే తెలుసు. పార్టీ పెట్టని తెలుసు, మీ అందరూ పార్టీ పెట్టని తెలుసు. కానీ రాజకీయాలుగా చూడండి, మంచి చేయండి. గన్నవరంలో గన్నవరంలో వైసీపీలో వేదనకి, వైసీపీలో కార్యకర్తలకి అన్ని అంతకాగి మంత్రులకి డబ్బులు ఇచ్చి ఎవరైనా డబ్బుతో నేనే చేద్దాం అంటే రాజకీయాలకి చల్లనివ్వను అవసరం అయితే రాజకీయం పోరాటం చేస్తా. నాకు ఇదే కొత్తగా నేను 3 సంవత్సరాల క్రితం నియోజకవర్గం వదిలేసి నేను ఇచ్చిన మాట మీద, నేను చెప్పిన మాట మీద నా సొంత డబ్బులతో నేను చేశా తప్ప బండర్గులు రోడ్డు నా డబ్బుతో పోసా, అలాగే చంద్రబాబు పోసా. ఇవాళకైనా నా డబ్బుని దారాగతం చేస్తున్నారు. కానీ ఇలాంటి పరిమాణ పనులు చేసే వాళ్ళని పార్టీ అంటే ఏ పార్టీ ఎందుకు వస్తున్నారు అసలు? ఈ మండలానికి ఎవరు పడతారు, ఎందుకు వస్తారు? ఇది కూడా కూర్చున్న మాట. నా హక్కులకు భంగం కలిగితే, నాకున్న చట్టసభ్యుడిగా నాకున్న హక్కులకు భంగం కలిగితే నేను ఎవరి విషయంలో రాజీ పడను. అది ఎవరైనా అవ్వచ్చు. ప్రోటోకాల్ ఉంటేనే ప్రోటోకాల్ లేదని ఎవరైనా మేము ఎప్పుడో మేము మున్సిపల్ చేసామంటే కుదరదు. మున్సిపల్ గారు అంత నేను వైసీపీలో ఉన్నప్పుడు నిబంధనలతో పనిచేసి నీకు చేయలేని బాబు అని చెప్పినా నేను ఆయనతో తర్వాత సంబంధ బాధలు నేను నెలకొల్పి నేను కంటిన్యూ చేసి తప్ప నేను ఆ రోజున ఈ రోజు చెప్తున్నా. ఈ నియోజకవర్గంలో కార్యకర్తల మీద ఎవరి మీద కేసులు పెట్టని నిమిషం పని. నేను వైసీపీ తప్పుడు కాల్సి ఒక వైసీపీ కార్యకర్త కూడా పెట్టరని చెప్పారు. అలాగే చాలా మంది నాయకులు నా దగ్గరకు వచ్చి మమ్మల్ని పిలవలేదు అంటున్నారు. మరి వెళ్లే వాళ్ళు కూడా పార్టీకి సమాధానం చెప్పాల్సిన అవసరం అగత్యం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి మాట్లాడతారు. ఎట్టి పరిస్థితుల్లో అంటే భువనేశ్వర్ గారిని తిట్టినప్పుడు స్పందించని తెలుగుదేశం కార్యకర్త, తెలుగుదేశం నాయకుడు ఎలా ఉంటాడని సుస్పష్టంగా అడుగుతున్నాం. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భువనేశ్వర్ గారిని తిట్టి మొన్న ఎన్నికల్లో మన మీద ఓడిపోయినా అతన్ని కలిసి మీరు కలుస్తామంటే ఎలా అనేది ఆలోచన చేయాల్సిన అవసరం. మనమే భువనేశ్వర్ గారిని తిట్టిన తర్వాత అంటే ఎవరమ్మ బిడ్డకి కాడని
మన ఇళ్లలో ఫంక్షన్ పిలిస్తే అది ఎంతవరకు ధర్మం అనేది పార్టీ ఆలోచించేస్తారు. నన్ను అడిగారు, నన్ను ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగారు, నీకేమైనా అవసరం ఉంటే పిలిపించమంటారు. నాకేమో ఏ అవసరం లేవు సార్, నేను గెలుస్తానని చెప్పారు. దట్ ఈజ్ యాభగడ్డ. నేను ఎప్పుడు చెప్పింది ఎచ్చేస్తా, చేసేది చెప్తా. అందరి యొక్క కుటీల రాజకీయాలు చేయను. ఆ కుటీల రాజకీయాలు చాణిక్యుడు చెప్పి పుస్తకం చదివి ప్రతి వాడు చేస్తాడు. పొడ్డాడని చెప్తాడు, చిన్న పిల్లగాడని చెప్తాడు. అప్పటికి ఇప్పుడు మారింది ఏమలేదు. ఆ మూడే చాణిక్యుడు కూర్చోన్నాను. అవి చేయగలవో చేయలేమో అనేది మన ఆలోచన. కానీ మున్సిపల్ గారు మహానుభావుడు అని చెప్పడం తప్పని పరిస్థితి. ఎందుకంటే ఒకే పార్టీలు కొంతమంది ఒక పార్టీ గుర్తు మీద కలిసి తర్వాత పార్టీ మారి మేము మారలేదని చూద్దాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిబద్ధత కలిగిన నాయకులు పనిచేసిన మోసూబ్ గారిని, అలాగే ఆయన చివరిలో ఆయన అడిగింది నేను చేయలేకపోయా. బట్ ఆయన చనిపోయే ముందు వరకు నాతో మాట్లాడుతున్నా. నేను అమెరికా వెళ్లే ముందు కూడా ఆయనకి ఫోన్ చేసి వచ్చి కలుస్తారండి. అబ్బాయి ప్రసాద్ గారికి కాల్ చేస్తే హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు మేము ఇక్కడ లేమన్నారు. అందుకని నేను విజయవాడ నుంచి సింగపూర్ ఫ్లైట్ కి వెళ్ళలేకపోయా. ఇదే జాతస్య పర్వతం ఎవరైనా చనిపోతారు కాబట్టి ఆయనకి మరోసారి ధన్య అవార్డు ఇస్తూ ఆయన ఆప్షన్ శాంక్షన్ గారిని కోరుకుంటూ, ఇలాంటి ఆయన పార్టీకి ఆదర్శంగా తీసుకోవచ్చు తప్ప ఈ ఊరిని పద్దాక మేము పార్టీ అని చెప్పి తీసుకో. మోసగిరి పోయినా పార్టీలో ఉన్నాడు. నేను 2019లో వైసీపీ నుంచి పోటీ చేసినప్పుడు ఎంత మాట్లాడే కానీ నేను నీకు చేయలేదు బాబు అని చెప్పాను. అది ఆయన హక్కు, అది నాకు మీకు హక్కు. అలాంటి మున్సిపల్ గారి ఇవాళ అనిపిస్తారు.